రేవంత్ది సిగ్గులేని మాటలు, సిగ్గులేని మాటలు ఉంటాయి అమ్మాయి. బరాబరే సిగ్గులేని మాటలు. మాకెందుకు సిగ్గు? ఇప్పుడు పని చేసుకొని సిగ్గు ఉండాలి, పనికి మాలకి కూడా సిగ్గు బరాబర్ ఉండదు మాకు. మా అన్న అమరాబాద్ పులి ఫోటో ఉండి అమరాబాద్లోకి వెళ్ళి తొక్కుంటా వచ్చి మన రాశికి మా మందిని దొక్కింది అంతే. తప్పే ఉందే? చూడరా, ఉస్మానాబాద్ వచ్చేది కాళేశ్వరం నీళ్ళే అంటారు. అది నిజమేనా? కరెక్టేనా? మీ మావాడే చెప్పిండు, వెలుగు పత్రికోడు, ఆ వీసిచ్చు పత్రికోడు చెప్పిండా? నిజమేనా? అలా మల్లన్న సాగర్కి వెళ్ళి 20 టీఎంసీలు తెస్తాను, 3 టీఎంసీలు శుద్ధి చేస్తాం, 17 టీఎంసీలు నీళ్ళు ఇస్తాం. మల్లన్న సాగర్ అనేది కాళేశ్వరంలో భాగం కాబట్టి మరి కాళేశ్వరంకి వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను వాడే రాసిండు. మన రాసిండు. నిన్నేమంటాను? లేదు ఎల్లంపల్లికి వెళ్ళి నీళ్ళు ఎత్తాను అంటుడు. ఎల్లంపల్లికి వెళ్ళి ఎందుకు అంటుడు? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తోపు దమ్ముంచే ఆపు అని అంటారు ప్రజలు. ఆఖరికి రేవంత్ రెడ్డి ఈ ఉస్మాన్ సాగర్ కాడ సభ పెట్టిండు. నిన్న నమ్మన్నా సభ పెడితే ఆ సభ కాడ కూడా ఏమంటారు తెలుసా? రేవంత్ అన్నతో పని ఎక్కడ వినిపించలేదు నాకు. దేకులేంగి అంటారు. ఆడ కూడా దేకులేంగి అంటారు. ఆడిపోయినా కూడా ఏడిపోయినా దేకులేకుండా మరి మా ఆయన దేకుతలేడు. ఆంధ్ర కేసీఆర్ దేకులేంగి అంటారు, మా అన్నేమో దేకుతలేరు. మన కోపం వచ్చింది, అందుకే ఇదంతా ఎల్లంపల్లి నీళ్ళు అంటాను. అంతా ఎల్లంపల్లి నీళ్ళే, కాళేశ్వరం కదా, మల్లన్న సాగర్ కదా అంటాడు. కానీ ప్రజలు చూస్తారు కదా మల్లన్న సాగర్ నీళ్ళ కదా, ప్రజలు చెప్తారు. నేను ఎల్లంపల్లిని పూర్తి చేసింది బీఆర్ఎస్ అంటాను, మల్లన్న సాగర్ కూడా బీఆర్ఎస్. అంటే ఎల్లంపల్లి మొదలు పెట్టింది మన వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, కానీ షురు చేసిందాక దాన్ని కథం చేసి అంటే మంగళారతి కలిగింది మేము అంటాను. మీరు శంకుస్థాపన చేసారు, మేము పాల్గొంగించడం వల్ల అది మా క్రెడిట్. ఎల్లంపల్లి కూడా మల్లన్న సాగర్ మాదే, ఎస్ఆర్ఎస్పి మాదే, అవసరమైతే ఎల్లంపల్లి కూడా మాదే, అన్ని మాదే. మీరు బొచ్చు కూడా వీకింది ఏమి లేదు అంటాను మన హరీష్ అన్న. సింపుల్ ఏమన్నా గది లెక్క. ఇంకేంది? మల్లన్న సాగర్ కట్టొద్దని రేవంత్ ధర్నా చేసింది నిజమేనా? అది కూడా కరెక్టేనే. మా ఆయన అమరాబాద్ పులి తెలంగాణ ద్రోహి, తెలంగాణ వచ్చినాక తెలంగాణ ద్రోహి, తెలంగాణ రాకముందు కూడా తెలంగాణ ద్రోహి. అసలు తెలంగాణలో నీళ్ళు అయితే మన కొబ్బరి రాదా? అందుకే మన ధర్నా చేసిన అప్పట్లో. ఇప్పుడు సిగ్గు లేకుండా సిగ్గు ఎందుకు ఉండాలని? ఇప్పుడు హరీష్ అన్న నిజాలు మాట్లాడితే సిగ్గు రావాలి. నిజాలు మాట్లాడితే సిగ్గు అనిపిస్తారు. తప్పురా అక్కడ మారితే ప్రజలు ఏమనుకుంటా అనిపిస్తుంది. మా అన్న అబద్ధాలోడేనా, మా అన్న దొంగేనా? దొంగోడికి ఏ సిగ్గుంటే చెప్పు, దొంగతనం చేస్తాను. మరి దొంగనే తెలిసేనా? అట్టపగడీలు 50 లక్షల డబ్బులు కడుతుంది దొరికిపోయినప్పుడే మన సిగ్గువాలే. మన అమరావతి లోకం మొత్తం కాంటి జుమ్మంగా కూడా టీడీపీ పార్టీలో పడుకున్న తెలంగాణ వచ్చినా కూడా అది మా ఆయన అమరావతి పులి. మీరు ఎంత సిగ్గు జోలు మారుతారేందే? సిగ్గు ఎందుకు ఉండాలి? తెలంగాణ వచ్చినాక సిగ్గు రాదు, తెలంగాణ రాగము కూడా సిగ్గు లేదు మాకు. అజ్ఞాడు మా లెక్క. రాజశేఖర రెడ్డి బతుకుంటే అంట ఈ అబద్ధాలతో సిగ్గుతో తలదించుకునేవాడట. అయ్యో పాపం పాడే. అందుకే పావురాల కుట్టలో పావురం అనేది వేయండి పరి ఈ అబద్ధాలు తట్టుకోలేకనే. ఎల్లంపల్లి కెపాసిటీ 20 టీఎంసీలు, మరి హైదరాబాద్కి 20 టీఎంసీలు ఎట్లా తెస్తావు? మాజీ మంత్రి హరీష్ లాజిక్ వచ్చింది. ఇప్పుడు రేవంత్ అన్న 20 టీఎంసీలు తెస్తా అంటాను. 20 టీఎంసీలు హైదరాబాద్కి తేవాలంటే 20 టీఎంసీ అంటే పెద్ద ప్రాజెక్టు కావాలి మనకు. అవునా కాదా? ఉన్న చెప్పు. లోపలికి వెళ్ళి సుక్క నీళ్ళు లేకుండా తోడుకొడతాడా? బండతో సహా తోడుకొని రాదుగా. చివరి సుక్క కూడా తేవాలి. ఇప్పుడు 20 టీఎంసీ అంటే ఎల్లంపల్లి మొత్తం ఎండగట్టి తెస్తావా? 20 టీఎంసీల నీళ్లు 20 టీఎంసీల ప్రాజెక్టులు ఎడ తెస్తారు? 20 టీఎంసీ అంటే పెద్ద ప్రాజెక్ట్ నుంచి తేవాలి. రేవంత్ అన్న ఇది లాజికేనే. లాజిక్ అయిపోయింది పని, ఒడిసింది. టాటా బై బై గుడ్ బై గయా. అందుకే చెప్తా నేను ప్రిపేర్ అయినోని మంత్రి పెట్టని చెప్తా. స్పీకర్కి వచ్చిన మంత్రులు అయితే గిజ్జే ఉంటుంది మరి లెక్క. చూసినావా? మా హరీష్ అన్న వచ్చిండు, లెక్క బయట పెట్టిండు, నిన్ను ఇజ్జా తీసి పడేయండి. ఆకీస్ అంటున్నది మీ లెక్క. 20 టీఎంసీ లెక్క 20 టీఎంసీ పెట్టిస్తారా మీరు? సో మల్లన్న సాగర్కి వెళ్ళి నీళ్ళు తీసుకొస్తారు. మల్లన్న సాగర్ అనేది 100% కేసీఆర్ కట్టిన లోకం మొత్తం తెలుసు.